చేయని నేరానికి కూడా కొన్నిసార్లు మనం కొన్ని నిందలు భరించాలి, అవమానాలు కూడా అనుభవించాలి. ఇక వాళ్ళు నిందలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారని వాళ్ళని మనం చులకనగా చూడకూడదు. వాళ్ళు నిజానికి నేరం చేసిన వారు కాదు, నేరము చేయకపోయినా నేరము చేసిన వారిగా సమాజంలో కొందరి చేత చూపెట్టబడుతున్నవారు. నాకు పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయకుండా నేను ఉన్నాను, ఇదా దేవుడు నాకు ఇచ్చే బహుమతి, ఇదా దేవుడు నాకు ఇచ్చే ప్రతిఫలం అని దేవుడి మీద యోసేపు సనుక్కోలేదండి. ఆ జైల్లో ఉన్నాడు, ఆ జైల్లోంచి బయటకు వచ్చాడు. ఏ దేశానికైతే 20 తులాల వెండికి బానిసగా అమ్మబడ్డాడో ఆ దేశాన్ని పరిపాలించే ఒక గవర్నర్గా దేవుడు నియమించాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యం, దేవుడికి సాధ్యం. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నప్పుడు ఆ వ్యక్తిని